నా వందనాలు. హల్లెలూయా. నజరీయుడా నా యేసయ్యా, ఎన్ని విగాలకైనా ఆరాధ దైవము నీవేనని దళమెత్తి నీ కీర్తిని సాటెదా. నజరీయుడా నా యేసయ్యా, ఎన్ని విగాలకైనా ఆరాధ దైవము నీవేనని దళమెత్తి నీ కీర్తిని సాటెదా. నజరీయుడా నా యేసయ్యా, నజరీయుడా నా యేసయ్యా. జలములలో పడి నేనెళ్ళినా, జలములలో పడి నేనెళ్ళినా, నన్నేమో చేయకు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరీయుడా నా యేసయ్యా, ఎన్ని విగాలకైనా ఆరాధ దైవము నీవేనని దళమెత్తి నీ కీర్తిని సాటెదా. నజరీయుడా నా యేసయ్యా, శ్రీనాథ సింగ
సీనోదులో నిన్ను చూడాలని, సీనోదులో నిన్ను చూడాలని ఆశగా ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరీయుడా నా యేసయ్యా, ఎన్ని విధాలకైనా ఆరాధ దైవము నీవేనని దళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరీయుడా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రేమించెదన్ అధికముగా, ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించెదన్ అధికముగా, ఆరాధింతున్ ఆశక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించెదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన
సునాదముతో రంజిల్లు శిలవ నినాదముతో తంబుర సితారనాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసు దయానిధి సన్నిధికి రండి సువార్త సునాదముతో రండిలో శిలవ నినాదముతో తాంబర సితారనాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి Mark 15:26. Praise the Lord. Praise the Lord. మరి ఆ ఆ ఈ ఈ ఉ ఉ ఇవన్నీ చెప్పు
జై 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 హో చెప్పినా నే దేవుని ఎప్పుడు కీర్తించేందుకే. ఓ డమ్ 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 డ్రమ్స్ కొట్టినా, హే టప్ 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 క్లాప్స్ కొట్టినా. ఓ జై 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 హో చెప్పినా నే దేవుని ఎప్పుడు కీర్తించేందుకే. ఊలలా నేను దేవుని బిడ్డనే, ఊలలా నేను దేవుని బిడ్డనే, ఊలలా నేను దేవుని బిడ్డనే. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి మాసానికి చివరి ఆదివారం. ఈ ఆదివారంలో మనం ఉండడము దేవుని చిత్తం. ఈ సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశాలు ఉంటారు కదండి. ఆదివారము ఎక్కడెక్కడ ఉంటారు? మనకు తినడానికి ఏదైనా సమకూర్చుకుంటారు కదా, ఖచ్చితంగా తినాలి, ఓకే. కానీ మనల్ని ఆయన సన్నిధిలో ఉంచాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఎప్పుడు సంతోషమే. ఆయన సన్నిధిలో ఎప్పుడు ఆనందమే, నిత్యము సుఖములే ఆయన సన్నిధిలో ఉంటాయి. కనుక ఆయన సన్నిధికి వచ్చిన మీరందరూ ధన్యులైన దేవుడు ఈ దినాన సెలవిస్తున్నాడు. ఈ దినం మనకు ఏర్పాటు చేయబడిన బైబిల్ భాగాన మనము చదువుకుందాము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఈ దినం మన అంశం ఏంటంటే, నీవు నడవవలసిన త్రోవను నిన్ను దేవుడు నడిపిస్తాడు. ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి కొందనాలయ్యా. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా అయ్యా మీరు మహిమ తెచ్చుకున్నారు. నీ కొందనాలు తండ్రి. అయ్యా మీ ప్రేమ గల మాటలు, మీ జీవం గల మాటలు, మీ ప్రయోజనకరమైన మాటలు మేము ధ్యానించుకుంటుండగా తండ్రి, నిలబడి నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. ఎటువంటి జ్ఞానం లేని దాన్ని ప్రభా, ఎటువంటి ఉపయోగం లేని దాన్ని ప్రభా, అయ్యా మీ కొరకు నన్ను వింటున్నారు. నన్ను ఒక పాత్రగా మాత్రమే నా తను మీరు వాడుకొని అయ్యా నాతోనూ మా అందరితో మీరు మాట్లాడి, ఎవరెవరికి ఎటువంటి వాక్యం అవసరమో మీరే సూటిగా మాట్లాడి ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగినాక ప్రభు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో మనం అనేక త్రోవల గురిలో వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు చీకటి త్రోవ ఉంటుంది, కొన్నిసార్లు మనం ఎరుగని త్రోవలో మనం వెళ్తాము, కొన్నిసార్లు వంకర టింకరగా వెళ్తాము. ఎన్నో మార్గాలు మన ముందు ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడి మార్గం ఎలాంటిదంటే ప్రయోజనకరమైనది. కొన్నిసార్లు మనకి కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆయన మార్గం ఎలాంటిదంటే మనకి ఎప్పుడూ ప్రయోజనాన్ని ఇచ్చేదే, మంచిని ఇచ్చేదే, మనకి మేలు చేసేదే, మనకి క్షేమాన్ని ఇచ్చేదే. కాబట్టి మనకు కలుగుతున్న ప్రతి వంకర త్రోవల్లో అయితేనేమి, చీకటి త్రోవల్లో అయితేనేమి, అరణ్యాల త్రోవలు అయితేనేమి, మనకు తెలియని మార్గం అయితే ఏదైనా దేవుని మీద మనం పెట్టి మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనకి క్షేమాన్ని, భద్రతని, ప్రయోజనాన్ని, లాభాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఈ దినాన ఒక రెండు మార్గాల గురించి మనము తెలుసుకుందాము. మొదటిగా మనం గమనిస్తే, మనం ఎరుగని త్రోవ మనకు ఉంటుంది కదా. కొన్నిసార్లు మనం ఎటు వెళ్ళాలి, రెండు మార్గాలు ఉంటాయి. ఎటు వెళ్ళాలో మనకి తెలియదు, ఏది సెలెక్ట్ చేసుకోవాలో మనకి తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, వాళ్ళు వెళ్ళి అడగకూడదు. మనకి ఎవరు ఉపదేశం చేస్తా అన్నాడు? దేవుడు చేస్తాన్నాడు కదా. ఈ వాక్యం ముందు పెట్టుకోండి, ఆయన్ని అడగండి, అయ్యా నేను ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి నాకు తెలియజేయంటే ఆయన ఖచ్చితంగా ఆయన తెలియజేస్తాడు. ఒక స్వరం ద్వారా తెలియజేస్తాడు, వాక్యం ద్వారా తెలియజేస్తాడు, దైవ సేవకుల ద్వారా ఆయన తెలియజేస్తాడు, కళల ద్వారా కూడా తెలియజేస్తాడు. కాబట్టి మనం వెళ్ళాల్సిన మార్గం, సెలెక్ట్ చేసుకోవాల్సిన దారి
ఎలాంటిదో మనకి తెలియనప్పుడు దేవుణ్ణి అడిగి మనము పొందుకోవచ్చు. ఎందుకంటే నేను నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు ఎలా వెళ్ళాలి నేను తెలియజేస్తాను వాగ్దానం ఇస్తున్నాడు కనుక ఆయన వాగ్దానం మన చేత పట్టుకుని ముందుకెళ్ళినప్పుడు ఎరుగున త్రోవే మనకైతే తెలియదు, కానీ దేవునికి తెలుసు కదా. కాబట్టి దారి ఒకవేళ మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నాము, ఇప్పుడైతే ఉన్నాయి ఇంకా ఫోన్లో ఉన్నాయి కదా, అది మ్యాప్ ఆన్ చేసుకుంటే నావిగేటర్ వచ్చి మనకి ఏ దారి వెళ్ళాలో రైట్ లెఫ్ట్ ముందుకెళ్ళు స్ట్రైట్కి వెళ్ళు రైట్ తీసుకోండి అవన్నీ చెప్తూ ఉంటుంది కదా. అది కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుడి మార్గము ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. అది ఎప్పుడు మనల్ని సరైన గమ్యస్థానానికి చేరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎరుగని మార్గం గుండా వెళ్ళిన ఒక వ్యక్తిని ఏదైనా మనము గమనించుకుందాం. అనేక మంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తిని ఈరోజు మనము ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఎరుగని త్రోవలు వెళ్ళింది ఎవరంటే అబ్రహాము. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళు అన్యులు, విగ్రహారాధన చేసేవాళ్ళు. అబ్రహాం పూర్వీకులైతే దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. నువ్వు లేచి నీ స్వజనులను, నీ సొంత వారిని, నీ సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను నీకు చెప్పబోయే ప్రదేశాన్ని నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు అబ్రహాం ఏం మాట్లాడాల. అది ఎట్లా ఉంటుందో ప్రభువా, ఇక్కడైతే నాకు అందరూ దగ్గరగా ఉన్నారు, నా సొంత జనుల మధ్య ఉన్నాను, నాకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు చూసుకుంటారు, నాకు ఏదైనా కావాలంటే వాళ్ళని గమనించుకుంటారు, నాకు అంతా సమృద్ధిగా ఉంది, ఈ ప్రదేశాన్ని విడిచి నేను ఎక్కడికి రాలేను అని దేవునితో చెప్పాల అబ్రహాము. దేవుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన చెప్పలా మొదట పలానా ప్రదేశానికి నువ్వు వెళ్ళాలని చెప్పలేదు, నువ్వు రా అంటే అబ్రహాం వెళ్ళాడు. ఎందుకు? దేవుని మాట మీద అచంచలమైన విశ్వాసం. అందుకే విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు అబ్రహాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నో క్వశ్చన్స్ వేస్తాం. చిన్నపిల్లలు కూడా అక్కడ దాకా రారా అంటే ఎందుకు రావాలి, ఎందుకు, ఏమి ఇస్తావు, ఎక్కడికి వెళ్తున్నావు, 100 ప్రశ్నలు వేస్తారు కదండి. అయితే అబ్రహాం ఒక్క మాట కూడా దేవుడిని అడగల, ఎక్కడికి అని కూడా అడగలే. ఎందుకంటే అబ్రహాంకి తెలుసు ఆ దారి నాకు తెలియకపోయినా నా దేవునికి తెలుసు. అక్కడ ఎలా ఉంటామో, క్షేమం ఉంటుందో, భద్రత ఉంటుందో ఉండదో, ఒకవేళ అపాయాలు ఉంటాయేమో, శత్రువులు ఉంటారేమో, అయినప్పటికీ ఆ మార్గం ఎలా ఉంటుందో దేవునికి తెలుసని అబ్రహాము మారు మాట్లాడకుండా దేవుని వెంబడిస్తూ శారాను వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం అలా మన వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కాదు, కానీ దేవుడు మనకు ఒక మాట సెలవిచ్చినప్పుడు అది ఖచ్చితంగా నమ్మి మనము ముందుకెళ్తే విజయమే మనము చూస్తాం. మరొక వ్యక్తిని మనం గమనిస్తే, యోసేపును మనం గమనిస్తే, యోసేపు ఎంతో ఇష్టంగా మురిపంగా పెంచబడ్డాడు తండ్రి సంరక్షణలో. తల్లి లేదు, అప్పటికే చనిపోయింది. అయితే యోసేపు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. కలలుగనేవాడు. ఏం కళ్ళు? పిచ్చి పిచ్చి కలలు కాదు, భవిష్యత్తును గూర్చిన కలలుగన్నాడు యోసేపు. సూర్యచంద్రులు అతనికి నమస్కరిస్తున్నట్టు, పనులు లేచి అతని చుట్టూ అతనికి వంగినట్లు, సాష్టాంగ పడినట్లు కలలుగన్నాడు. ఆ వయసులో అతనికి అర్థం కాకపోవచ్చు, కానీ రానున్న సంవత్సరాల్లో ఏం జరుగుతుందో దేవునికి తెలుసు కాబట్టి వాటిని ముందుగానే యోసేపుకి తెలియజేస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నలు గుంటలో పడేశారు, చంపేద్దాం అనుకున్నారు, చంపేసి పడేస్తాం అనుకున్నారు. వీడి పీడ విరగడవద్దు, ఎప్పుడు కలలుగంటా ఉంటాడు, మా పైన చాడులు చెప్తుంటాడు మా నాన్నకి, మా నాన్న ఎప్పుడు మమ్మల్ని తిడుతూనే ఉంటాడు, కాబట్టి ఇతను లేకుండా చేస్తే మేము బాగుంటాం అనుకున్నారు అన్నలందరూ. అయితే దేవుని ఉద్దేశం వేరుగా ఉంది యోసేపు పట్ల. అతను అక్కడ చనిపోతే అతనికి ఇచ్చిన కలలు నెరవేరవు కదా. ఆ కళలు కూడా చంపేద్దాం అనుకున్నారు అన్నలు, కానీ దేవుని ఉద్దేశం ఏంటి? ఆ కళలు నెరవేర్చడం దేవుని సంకల్పం. అందుకే గుంటలో పడిపోయాడు యోసేపు, పడద్రోయబడ్డారు. చిన్న వయసే, ఒకవేళ టీనేజ్ అయింటుంది, ఒక 15 years లోపు అయింటుందేమో. అయినప్పటికీ అతని ఆలోచన ఎలా ఉన్నాయో మనకి బైబిల్ గ్రంథంలో రాసి పెట్టలేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యవ్వన బిడ్డ గుంటలో పడవేయబడితే ఎలా ఉంటుంది? మనం చాలా చూస్తుంటాం కదా, ఫోనుల్లో కానీ టీవీలో కానీ, బోర్లో పడిపోయాడు, ఇరుక్కుపోయారు. ఈ మధ్య లిఫ్ట్లో బాలుడు ఇరుక్కుపోయాడని విన్నాం. అలాంటి ప్రమాదాలు కలిగినప్పుడు ఎవరు వాళ్ళకి సహాయం చేస్తారు? దేవుడే వాళ్ళకి సహాయము చేయాల్సిందే. యోసేపు గుంటలో పడద్రోయబడ్డాడు. అనుకున్నాడేమో, నా కళ్ళన్నీ ఏమైపోవాలి, నా దర్శనాలన్నీ ఏమైపోతాయి అనుకుంటాడేమో యోసేపు. అయితే ఒక దినాన
దేవుడు అంచెలంచెలుగా యోసేపుని దీవిస్తూ వచ్చాడు. అన్నలైతే కలలు చెరిపేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరికి తోడుగున్నాడు? యోసేపుకి తోడుగా ఉన్నాడు. అయితే మనకు వచ్చిన ఈ కలలు దర్శనాలు నెరవేరాలంటే మనం ఎరుగని త్రోవలో మనం వెళ్తున్నామంటే మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, ఈ దారి నాకు తెలియదు, దేవునికి తెలుసు. నా దేవుడు ఈ మార్గంలో వెళ్ళమన్నాడు, వెళ్తున్నాను. ఇది ఎలా ఉంటుందో దేవునికి తెలుసు. నా దేవుడు నాకు ఎప్పుడు క్షేమాన్నే ఇస్తాడు కానీ, భద్రతనే ఇస్తాడు కానీ నాకు ఆటంకాలు కలుగు చేయడు, నాకు కీడు చెయ్యడు అని నమ్మినప్పుడు మనం వెళ్ళే త్రోవ మనకు తెలియదైనప్పటికీ దేవుడు మనకి నెమ్మదినిస్తాడు, విశ్వాసాన్ని ఇస్తాడు, నిరీక్షణనిచ్చి నడిపిస్తాడు. అయితే ఒక ఉద్యోగమైనా, మనం ప్రారంభించబోయే ఏదైనా వ్యాపారమైనా, మనం ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా, అది మనకు తెలియకపోయినా, దాని రిజల్ట్ మనకి తెలియకపోయినా దేవుడు నాకు సహాయం చేస్తాడు అంటే గుడ్డిగా వెళ్ళిపోమని కాదు. ఆయన సన్నిధిలో మనం ఉండాలా, ఆయనతో ఉండాలా, ఆయన సహాయాన్ని తీసుకోవాలి. ఆయన సహాయం లేకుండా మనం ఏది కూడా పొందుకోలేము. ఆయన సహాయం తీసుకొని మనం ముందుకెళ్ళినప్పుడు అది ఎరుగని త్రోవ అయినప్పటికీ, దాంట్లో ఫలితం ఎలా ఉంటుందో మనకు తెలియకపోయినప్పటికీ దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు అని మనకు తెలియజేస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఎరుగని మార్గంలో మనం ఉన్నామా? ఇది ఎలా ఉంటుందో, ఈ పని చేయాలనుకుంటున్నాను, చేయమని దేవుడు చెప్పాడు, దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాము. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. ఆమేన్. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. వారు ఎరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపిస్తాను. మన దేవుడు నడిపించే దేవుడు. మన త్రోవలు మనకు తెలియకపోయినా మనం నడిపించే దేవుడిని మనం పట్టుకుంటే మనకి ఎప్పుడు కూడా విజయమే ఉంటుంది. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, పిల్లలు చదువుకునేటప్పుడు ఏ కోర్సులో చేరాలి, ఏ ఉద్యోగంలో చేరాలి, ఒకవేళ బిజినెస్ అయితే ఏ వ్యాపారం మేము స్టార్ట్ చేయాలా, ఇది మాకు కలిసి వస్తుందా రాదా అంటారు కదా. ఇది మాకు కలిసి వస్తుందా రాదా, ఎలా ఉంటుంది, ఒకవేళ మేము దీంట్లో ఫెయిల్ అయిపోతే ఎలాగా, మనుషులు మమ్మల్ని చూసి నిందిస్తారేమో అనుకుంటే ఏమి కూడా మనకు అనుమానాలు అవసరం లేదు. ఎందుకంటే మనం కలిగి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన అంటాడు, నేను సర్వ శరీరాలకు దేవుడను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆమేన్. నేను యెహోవాను. నేను ఎవరంటే సర్వ శరీరాలకు, క్రైస్తవులు అని పిలువబడుతున్న వారికి మాత్రమే కాదు, సర్వ శరీరాలు, ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి నేను దేవుడను. మరి నా పరిస్థితి ఏంటంటే నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉండునా అని మనల్ని దేవుడు అడుగుతున్నాడు. ఉందా దేవునికి అసాధ్యమైన ఏదన్నా? చెప్పండి. అసాధ్యమైన దేవునికి ఏదైనా ఉందా? లేదు. అసాధ్యమైనది దేవునికి ఏది లేదు అని మన మాటతో, మన నోటితో పలికినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పట్ల కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ఎరుగని మార్గంలో యోసేపు వెళ్తున్నాడు. అధికారులు మారుతున్నారు, స్థితిగతులు మారుతున్నాయి, జైల్లో వేయబడ్డాడు చెయ్యని నేరానికి. అయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టడం మానలా. నేను పవిత్రుని కదా, నేనేం తప్పు చేయలేదు, నేను ఇక్కడికి వచ్చానయ్యా అని దేవుణ్ణి నిందించలేదు. అయితే సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు, నా దర్శనాలు నెరవేరుస్తాడు, నా కలలు నెరవేరుస్తాడు, నేను ఎప్పటికీ ఈ చెరసాలలో, ఈ బందీ గృహంలో ఉండిపోను అని నమ్మిన యోసేపు ఒక దినాన ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు. బానిసగా వెళ్ళాడండి ఆ దేశానికి.
ఏమీ లేదు, ఆధారం లేదు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. ఒక మాట నాకు బాధ కలిగింది, నాకు మాట చెప్పుకోవడానికి ఎవరు కూడా లేరు యోసేపుకి. అయినప్పటికీ ప్రతి మాటని దేవునితో పంచుకుంటూ ముందుకెళ్ళాడు కనుకే చెరసాలోంచి లేపబడ్డాడు, బానిసగా లేపబడ్డాడు, ఒక ప్రధానమంత్రిగా అయ్యాడు. అవ్వడమే కాదు, ఎవరైతే అతన్ని గుడ్డలో పడేశారో, ఎవరైతే చంపేయాలని అనుకున్నారో వారందరినీ పోషించే ఒక స్థితికి దేవుడు అతన్ని చేర్చాడు. అన్నలందరూ వచ్చి సాష్టాంగ పడతారు యోసేపుకి. నెరవేరింది కదా కళ, దర్శనం నెరవేరింది కదా. ఎరుగని త్రోవలు వెళ్ళాడు యోసేపు, కానీ దేవునికి తెలుసు ఆ మార్గం ఎలాంటిదో. కాబట్టి మనం నమ్మిన దేవుణ్ణి మనము గుడ్డిగా నమ్మచ్చు, వాక్యం నమ్మచ్చు, ఆయన మాటలు నమ్మచ్చు, ఆయన వాగ్దానాలు నమ్మచ్చు. ఆయన వాగ్దానాల గుండా మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థితిలోనే మనల్ని, మన పిల్లల్ని, తరతరాల్ని ఉంచుతాడు. కాబట్టి ఒక యోసేపు ఎలాగైతే ఎరుగని మార్గంలో వెళ్ళి ఒక ప్రధానమంత్రిగా దీవించబడి అనేకులు దీవెనకరంగా ఉన్నాడో, ఈ దినాన మనం కూడా అలా ఉండాలంటే ఆయన మార్గాల్లో మనము నడవాలా. అయ్యా నీ మార్గాన్ని నాకు తెలియపరచయ్యా, నీ మార్గాలు నేను ఉండాలి అని దేవుడిని అడిగినప్పుడు ఎటువంటి మార్గాలు మీకు సిద్ధపరిచినాడో దేవుడు ఖచ్చితంగా తెలియజేయ సమర్థుడై ఉన్నాడు. మొదటిగా మనం చూసింది అబ్రహాం చూసాము, తర్వాత యోసేపును మనము గమనించుకున్నాం. ఇంకొక త్రోవ మనము చూద్దాం. ఇదేంటంటే అరణ్య త్రోవ లేకుంటే ఎడారి త్రోవ. అరణ్యంలో కూడా ఎలా ఉంటుందండి, చీకటి ఉంటుంది కదా. ఒక చీకటి ద్వారా మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు, గాఢాంధకారంలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా దేవుడు మనకు వెలుగ్గా ఉంటాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 'అరణ్యములో అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయ. ఎడారిలో నదులు పారుతాయండి, నీటి చుక్కే దొరకని స్థితి ఎడారిలో కదా. అలాంటి ఎడారిలో దేవుడు నదులు పారజేస్తారంటున్నాడు. అరణ్యంలో త్రోవ కలుగు చేసే దేవుడు. అయితే మనకు ఒక వ్యక్తి జ్ఞాపకం రావాలి, ఎవరంటే హాగరు. హాగరు ఒక దాసిగా అబ్రహాం కుటుంబంలో ప్రవేశించింది. శారా తొందరపాటుతో వాళ్ళ జీవితంలో కూడా ప్రవేశించింది. అయితే హాగరు తగ్గించుకున్నంత కాలం బాగానే ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆమెకి దేవుడు దర్శించి గర్భాన్ని ఇచ్చాడో అప్పటి నుంచి తన యజమానురాలపైన పెత్తనం చలాయించడం స్టార్ట్ చేసింది హాగరు. అది ఒప్పుకుంటారా? యజమానులు పెత్తనం చలాయిస్తే ఒప్పుకోరు. ఈ దాసిని ఈ స్థితికి తెచ్చింది నేనే కదా, ఇప్పుడు ఈమె నా పైన తిరగబడుతుంది, ఇష్ట ప్రకారం మాట్లాడుతుంది అనుకున్న శారా ఆమెను పంపించేయాలనుకుంది. శారా మాటలు తట్టుకోలేక హాగరే పారిపోయింది. కానీ దేవుడు చూస్తే ఉన్నాడు, ఆయన చూచే దేవుడు కదా. అరణ్యంలో ఆమె వెళ్తూ ఉంటే ఎటు వెళ్ళని స్థితిలో, ఎటు వెళ్ళలో తెలియని స్థితిలో హాగర్ వెళ్తుంటే దేవుడు దర్శించాడు. అబ్రహామును బట్టి ఆ బిడ్డని దీవించాలని దేవుడి సంకల్పం. మనం గమనిస్తే హాగరు ఎక్కడికి వెళ్తున్నావు అని దేవుడు అడిగితే ఆమె ఏం చెప్తుందో మనము గమనిద్దాము. ఆదికాండము 'నా యజమానురాలైన శారా ఎదురు నుండి పారిపోచున్నాను.' కొన్నిసార్లు మనకి ఇప్పుడు చూసే సందర్భాలు ఎలా ఉందంటే, వివాహ స్థితిగతులు అంత పటిష్టంగా ఉన్నట్ల, ఏదన్నా కొంచెం ఇబ్బంది రాగానే పారిపోతున్నారు పిల్లలు. ఈ కష్టం మాకు వద్దు, ఈ జీవితం మాకు వద్దు అని. అలాగే హాగర్ కూడా ఓర్చుకోలేకపోతుంది, పారిపోతుంది. ఎక్కడికి పారిపోతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు, తగ్గించుకో, ఏం పర్వాలేదు, ఎందుకంటే నువ్వు దాసివి, నువ్వు తగ్గించుకుంటే నేను నిన్ను హెచ్చిస్తాను, తగ్గించుకొని ఆమె దగ్గర క్షమాపణ పొందుకొని ఆమె దగ్గర ఉండు అని ప్రభు చెప్పినప్పుడు ఆయన కష్టం అనిపించింది వెళ్ళాలని. అంతే కదా. మనం ఏదన్నా బంధువులు కానీ ఏదన్నా
ఒకవేళ ఏదైనా మాటలు పడ్డారు, ప్రభు తగ్గించుకొని వెళ్ళి వాళ్ళతో మళ్ళీ మాట్లాడిన క్షమాపణ పొందుకోవాలని చెప్పాడు అనుకోండి, వాక్యం ద్వారా ఏమంటాం? ఓ అమ్మ ఇప్పుడు వెళ్ళారంటే ఇంకేమీ లేదు, నన్ను తొక్కేస్తారనుకుంటాం. కానీ దేవుని మాట సెలవిస్తుంది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. ఏదన్నా మన తోటి వారితో, మన కుటుంబస్తులతోనే ఏదన్నా మనకి అసమాధానం వస్తే మొదట ఏం చేయాలంట? సమాధాన పడుము. ఇక్కడ దేవుడు హాగరు చెప్తున్న మాట కూడా అదే, మీ యజమానాల కింద అణిగి ఉండు అని చెప్పినప్పుడు శారా వెళ్ళింది, తగ్గించుకుంది, ఒక బిడ్డను పొందుకుంది. ఆ తర్వాత మరలా గెంటివేయబడింది. అప్పుడు పెడుతుంది, ఈ పిల్లవాడి మరణాన్ని నేను చూడలేను అని ఆ బిడ్డను అక్కడ పెట్టేసినప్పుడు దేవుడు ఆ బిడ్డని దర్శించి ఒక మంచినీటి ఊటని చూపిస్తాడు కదా. అప్పుడు దేవుడికి ఏం పేరు పెట్టిందండి? చూచున్న దేవుడవు నువ్వే. అవును, మన దేవుడు చూచే దేవుడు. ఎవరు మనం చూడకపోయినా, ఎవరు గమనించకపోయినా, ఎవరు మన పట్ల బాధ్యత చూపించకపోయినా, ఎవరు శ్రద్ధ చూపించకపోయినా మన దేవుడు ఏం దేవుడు అంటే శ్రద్ధ వహించే దేవుడు, మనల్ని చూచే దేవుడు. చూడడం మాత్రమే కాదు, ఆ సమస్య నుంచి మనకి జవాబునిచ్చే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు. కాబట్టి ఎటువంటి మార్గంలో మనం ఉన్నామో, ఎటువంటి త్రోవలు గుండా వెళ్తున్నామో దేవుణ్ణి పట్టుకోండి. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. మనకు ప్రయోజనకరమగినట్లు ఆయన ఉపదేశం చేసే దేవుడు, మనల్ని చేపట్టి నడిపించే దేవుడు. ఒకవేళ మనకి ఏదైనా ఆపద అక్కడ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని తప్పించే దేవుడే. మేము కూడా ఈరోజు వస్తుంటే 2 దగ్గర యాక్సిడెంట్స్, కార్ల యాక్సిడెంట్స్ ఉన్నాయి. మనల్ని ఆయన ఎప్పుడు తప్పించే దేవుడే, విజయమిచ్చే దేవుడే, నడిపించే దేవుడే. ఇశ్రాయేల్ ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, రాత్రిపూట ఎటువంటి చలి వేయకుండా వాళ్ళకి వెలుగ్గా ఉన్నాడు, వెచ్చదానిచ్చేవాడిగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంగా ఉన్నాడు. మేము ఒకసారి ఉద్యోగం చేసేటప్పుడు ఒకసారి చాలా ఎండగా ఉండింది, బైక్లో వెళ్తూ ఉంటే. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు ఇశ్రాయేలుని పగలు మేఘస్తంభంలాగా రాత్రి అగ్నిస్తంభంలో నడిపించావు కదా, ఇప్పుడు కూడా నాకు ఒక మేఘస్తంభాన్ని పంపి అయ్యా, నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ప్రేయర్ చేసుకుంటా ఉండగానే ఒక నల్లటి మేఘం ఎక్కడా లేదు, మా పైన ఎలా వెళ్తున్నా చాలా ఆశ్చర్యం అనిపించింది. చూసారా, ఆ వాగ్దానాలు, ఆశ్చర్య కార్యాలు గతకాలంలో కాదండి, ఈ దినాన కూడా దేవుడు జరిగించే దేవుడు. ఆ దినాన మేఘస్తంభం ఉండింది, ఆ దినాన అగ్నిస్తంభం ఉందని కాదు, ఈ దినం కూడా మనకి ఏ స్తంభం అవసరమో ఖచ్చితంగా మనకు ఆయన ఇచ్చే దేవుడు. కాబట్టి దేవుని వాగ్దానాలు పాతపడేవి కాదు, దేవుని వాగ్దానాలు మరుగుపడేవి కాదు. పోయిన సంవత్సరం ఈ వాగ్దానం వచ్చిందంటే ఈ సంవత్సరం ఆయన చేయకుండా మర్చిపోయేవాడు. ఆ వాగ్దానం మనదే. ఎన్ని సంవత్సరాలైనా ఆ వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చే దేవుడు మనకున్నాడు కనుక, ఎరుగని మార్గాల్లో వెళ్ళినా, చీకటి మార్గాల్లో గుండా మనం వెళ్తున్నట్టు అనిపించినా, మన దేవుని మనం స్మరించుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడు కనుక ఆయన ఆశ్రయిద్దాము, ఆయన వెంబడిద్దాము. ఖచ్చితంగా ఆయన మార్గాలు మనము నమ్ముదాం. నమ్మి ఎలాగైతే యోసేపు, అబ్రహాము, హాగరు ముందుకెళ్ళారో, ముందుకెళ్ళి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకున్నారు, గొప్ప సమాధానాన్ని పొందుకున్నారు, ఉన్నతమైన స్థాయిని పొందుకున్నారు. మనమందరినీ కూడా దేవుడు అలా చూడాలని దేవుని ఆశ, నా ఆశ కూడా. కాబట్టి అందరం కళ్ళు మూసుకుందాము. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించిన గాక.